హరహర మహాదేవ శంభో శంకర. మనం ఈ వీడియోలో కృష్ణేశ్వర ఆలయం ప్రాముఖ్యత, అలాగే కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎలా వెలిసిందో పూర్తి కథను తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ప్రసిద్ధ ఎల్లోరా గుహలకు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో కృష్ణేశ్వర ఆలయం ఉంది. నల్లని రాతితో అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడిన ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో చివరిది. శివుడు స్వయంగా ఇక్కడ వెలిశాడు అని భక్తుల నమ్మకం. శివ పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో సుధర్మ అనే బ్రాహ్మణుడు, అతని భార్య సుదేహ నివసించేవారు. వారికి పిల్లలు లేకపోవడంతో జాతరీత్యా తనకు సంతాన భాగ్యం లేదని తెలుసుకున్న సుదేహ తన భర్తను తన చిన్న చెల్లెలైన కుష్మను రెండో వివాహం చేసుకోమని బలవంతం చేసింది. దాంతో బ్రాహ్మణుడు తన చెల్లెను పెళ్లి చేసుకొని జీవనం కొనసాగించాడు. కుష్మ పరమశివుని పరమభక్తురాలు. ఆమె ప్రతిరోజు నిష్ఠతో 101 మట్టి శివలింగాలను తయారు చేసి పూజించి నగర్లోని కోనేరులో నిమజ్జనం చేసేది. ఆమె భక్తికి మెచ్చి శివుడు ఆమెకు ఒక చక్కటి మగబిడ్డను ప్రసాదించాడు. ఆ మగబిడ్డ ఎంతో తేజస్సుతో ఉండేవాడు. ఇంట్లో మగబిడ్డ పుట్టడంతో ముందుగా సంతోషించిన సుదేహ కాలక్రమేణా ఆ బాబుపై చాలా కోపాన్ని పెంచుకుంది. తన భర్త మరియు కుష్మ ఆనందంగా ఉండడం ఓర్వలేకపోయింది. కాలక్రమేణా కొంతకాలం గడిచింది, కానీ సుదేహ మాత్రం ఏమాత్రం కోపం తగ్గలేదు. ఆ బాబుని ఒకరోజు మంచి అర్ధరాత్రి చూసి దారుణంగా హత్య చేసింది. హత్య చేసి కుష్మ ఏ నదిలో అయితే శివలింగాలను వేసేదో ఆ నదిలోనే చంపేసి పడేసింది. అయితే మరుసటి రోజు ఉదయం అందరూ బాబు కనిపించట్లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు. కానీ కుష్మ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా యథావిధిగా పూజ చేయడానికి నది తీరానికి వెళ్ళి లింగాలను తయారు చేస్తుంది. లింగాలను తయారు చేసి నిమజ్జనం చేసి తిరిగి వెళ్ళిపోతుంది. అలా తను తిరిగి వెళ్ళిపోతుండగా ఆ నదిలో నుండి ఒక చెయ్యి బయటికి వస్తుంది. బయటికి వచ్చి అమ్మా అని పిలుస్తుంది. అలా ఆ బాబు మళ్ళీ ప్రాణంతో లేచి బయటికి వస్తాడు. ఇదంతా గమనించిన శివుడు ఎంతో కోపంతో త్రిశూలంతో అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆ సుదేహ చేసిన పనికి ఎంతో కోపంతో రగిలిపోతాడు. తనను చంపేస్తా అంటూ కుష్మతో అంటాడు. కుష్మ మాత్రం ఎంతో భక్తితో, శివయ్య, నువ్వు నా కొడుకును తిరిగి ఇచ్చావు, దానికి నేను ఎంతో కృతజ్ఞురాలు. మా అక్కను ఏం చేయకు, తనను వదిలేయని పరమశివుని వేడుకుంటుంది. ఆ త్రిశూలం దగ్గర కూర్చొని ఆ పరమశివుని ఎంతో వేడుకుంటుంది. ఆ అచంచలమైన భక్తిని చూసిన శివుడు కుష్మకు ఎంతో మెచ్చుకుంటాడు. ఆ కుష్మ దాంతో పరమశివుని లోక కళ్యాణం కోసం శివుడిని అక్కడనే శాశ్వతంగా కొలువై ఉండమని ప్రార్థించింది. కుష్మ యొక్క భక్తికి క్షమాగుణానికి మెచ్చిన శివుడు ఆమె కోరిక మేరకు అక్కడే కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడు.